హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. బలూచిస్తాన్కు చెందిన మీర్ యార్ బలోచ్ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని హిందువులు కూడా దర్శించుకోవచ్చని పిలుపునిచ్చారు. బలూచిస్తాన్ త్వరలో స్వతంత్ర దేశంగా మారుతుందని, అప్పుడు హిందువులు స్వేచ్ఛగా ఆలయాన్ని సందర్శించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మరి సదరు వ్యక్తి ఎందుకు అలా ట్వీట్ చేశాడు అంటే, ముస్లిం దేశమైన పాకిస్తాన్లో హిందువులు మైనారిటీలు, కానీ అక్కడ కూడా కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు పురాణాలు, చరిత్రపరంగా ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి. ఆ కోవకు చెందినదే హింగ్లాజ్ మాత ఆలయం. అయితే ఇప్పుడు ఈ గుడి పేరు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. బలూచిస్తాన్కి చెందిన ఒక వ్యక్తి హింగ్లాజ్ మాత ఆలయం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీర్ యార్ బలోచ్ అనే బలూచిస్తాన్ వ్యక్తి తాజాగా హింగ్లాజ్ మాత ఆలయానికి సంబంధించిన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. హిందూ సోదరీమణులు ఈ ఆలయాన్ని సందర్శించాలంటూ పెద్ద ఎత్తున తన వ్యక్తిగతంగా సందేశాలు పంపిస్తున్నారని ఆయన చెప్పుకోవచ్చు. బలూచిస్తాన్లోని హింగ్లాజ్ మందిరాన్ని సందర్శించాలనేది 80 ఏండ్ల మా తండ్రి చివరి కోరిక అని ఒకరు నాతో చెప్పారు. హింగ్లాజ్ మాత మందిరం సేఫ్ హ్యాండ్స్లో ఉందని నేను భరోసా ఇస్తున్నా. మీరు త్వరలోనే ఈ ఆలయాన్ని సందర్శించొచ్చు. మేం మీకు ఆతిథ్యం ఇస్తాం అని మీర్ యార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే త్వరలోనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారుతుందని, అప్పుడు హిందువులంతా వచ్చి ఆలయాన్ని సందర్శించుకోవచ్చని సదరు వ్యక్తి ట్వీట్ సారాంశం. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం బలూచిస్తాన్లో పరిస్థితులు ఉన్నాయి. బలూచిస్తాన్లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ నేర్పాటవాద గ్రూపులు పాకిస్తాన్ సైన్యంపై తరచూ దాడులు చేస్తున్నారు. ఇక తాజాగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన సమయంలోనే BLA 2 భారీ దాడులు చేసి పాక్ సైన్యంలో 14 మందిని హతమార్చింది. అంతేకాక బలూచిస్తాన్లో ప్రజలు, అక్కడ ప్రభుత్వ ఆఫీసులు, భవనాలు, స్మారక చిహ్నాలపై ఉన్న పాకిస్తాన్ జెండాలను తొలగించి వాటి స్థానంలో ప్రత్యేక బలోచ్ జెండాలను ఎగరవేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హింగ్లాజ్ మాత ఆలయ చరిత్ర. దేవి పురాణం ప్రకారం మొత్తం 51 శక్తిపీఠాలుండగా వాటిలో కొన్ని భారతదేశం వెలుపల కూడా ఉన్నాయి. వాటిలో హింగ్లాజ్ మాత ఆలయం కూడా ఉంది. ఈ గుడి బలూచిస్తాన్ రాష్ట్రంలో హింగోల్ నది తీరంలో ఉంది. హింగ్లాజ్ ఆలయం భారతదేశం వెలుపల ఉన్న హిందూ దేవాలయం మాత్రమే కాక ప్రపంచంలోని 5 పురాతన హిందూ ఆలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. హింగ్లాజ్ మాత పండుగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై 3 రోజుల పాటు జరుగుతుంది. లక్షలాది మంది హిందువులు ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక 3 రోజుల పాటు సాగే హింగ్లాజ్ మాత పండుగల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, పైగా చేసిన పాపాలని తొలగిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు. పాకిస్తాన్లో ఎంతో ప్రముఖమైన హిందూ ఆలయం హింగ్లాజ్ మాత మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ తీర్థయాత్రకు లక్షలాది హిందువులు హాజరవుతున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్సులోని హైదరాబాద్, కరాచీ ప్రాంతాల నుంచి హిందూ యాత్రికులు ఎక్కువగా ఈ తీర్థయాత్రకు హాజరవుతున్నారు. ఈ యాత్రకు వెళ్లే ముందు దారిలో ఉన్న ఓ మట్టి అగ్నిపర్వతాన్ని అధిరోహించిన తర్వాత ఈ పవిత్రమైన తీర్థయాత్రను ప్రారంభిస్తారు. నిటారుగా ఉన్న పర్వతం పైకి ఎక్కి అక్కడ కొబ్బరికాయల్ని, గులాబీ రెక్కలను ఉంచి హింగ్లాజ్ మాతను సందర్శించేందుకు దైవ అనుమతిని కోరుతారు. హింగ్లాజ్ మాత వేడుకలు ఏప్రిల్ చివరి వారంలో శుక్రవారంతో ప్రారంభమై ఆదివారంతో ముగుస్తున్నాయి. లక్షల మందికి పైగా హిందువులు పాల్గొంటారని నిర్వాహకులు చెప్తున్నారు. ముస్లిం మెజారిటీ ఉన్న పాకిస్తాన్ దేశంలో 44 లక్షల మంది హిందువులు ఉన్నారు. అంటే ఆ దేశ జనాభాలో కేవలం 2.14% మాత్రమే. దాంపత్య సౌభాగ్యం, దీర్ఘాయువుకి దేవత అయిన సతీదేవి తన జీవితాన్ని ముగించిన తర్వాత భూమిపై వెలిసిన సతీదేవి రూపంగా హింగ్లాజ్ మాతను హిందువులు ఆదరిస్తారు. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటి.
3 రోజుల పాటు ఎవరైతే ఆలయాన్ని దర్శించి పూజిస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయని అక్కడి నిర్వాహకులు చెప్తున్నారు. ఈ వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.